కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లి థ్రిల్లింగ్ అయితే వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ గురించి ఈ రోజు వీడియోలో డిస్కషన్ చేద్దాం. నెంబర్ 1, మొదట కేకేఆర్ అయితే బ్యాటింగ్ వచ్చి పవర్ ప్లే లో మోయిస్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. టీమ్ స్టిఫరన్ ని 0 అవుట్ చేసి రాయనను 10 పరుగులకే అవుట్ చేశాడు. దాని తర్వాత రఘువంశీ అబ్స్టిట్యూట్ ది ఫీల్డింగ్ కారణంగా అవుట్ అయ్యాడు. దీంతో పవర్ ప్లే లో కేకేఆర్ కేవలం 31 పరుగులు మాత్రమే చేసింది. నెంబర్ 2, కెమెరాన్ గ్రీన్ 34 పరుగులు చేశాడు. రింకు సింగ్ 51 బంతుల్లో 83 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివర ఓవర్లో 4 బౌండరీలు కొట్టాడు. అయితే మోయిస్ ఖాన్ 5 వికెట్లు తీసుకున్నాడు. కేకేఆర్ మొత్తం 155 పరుగులు చేసింది. నెంబర్ 3 తర్వాత ఎల్ఎస్జి బ్యాటింగ్ అయితే వచ్చేసింది. వారు చాలా స్లోగా ఆడారు. మార్కరమ్ ఏమో 27 బంతుల్లో 31 పరుగులు చేశాడు. పంత్ వచ్చేసి 38 బంతుల్లో 42 పరుగులు చేసిండు. నెంబర్ 4 చివరి ఓవర్లో ఎల్ఎస్జికి 17 పరుగులు అవసరం ఉండే. అయితే కార్తిక్ త్యాగి బౌలింగ్ చేసిండు. హిమాంత్ సింగ్ ఒక 4 కొట్టాడు. చివరి బంతికి షమి బౌండరీ కొట్టి మ్యాచ్ అయితే టై చేసేసిండు. నెంబర్ 5 సూపర్ ఓవర్లో ముందుగా ఎల్ఎస్జి బ్యాటింగ్ చేసింది. సునీల్ నారాయణ్ 3 బంతుల్లో 2 వికెట్లు తీసుకున్నాడు. కేకేఆర్ కు కేవలం 2 పరుగుల లక్ష్యం వచ్చింది. రింకు సింగ్ మొదటి బంతికే 4 కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. ఇది నిజంగా ఒక హై వోల్టేజ్ మ్యాచ్. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్ గురించి కింద కామెంట్ చేసి చెప్పండి.